నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు పివి నరసింహారావు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలో పివి నరసింహారావు భవన్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తలసాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన దేశానికి గర్వకారణం. భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలో తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత పివి నరసింహారావుకు దక్కుతుందని దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పివి నరసింహారావు. ఈ రోజు రామానంద తీర్థంలో మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెద్దలు ప్రభాకర్ రావు గారికి, ఆయుషితం శ్రీధర్ గారు, శేఖర్ గారికి, సోదరిమణి కార్పొరేటర్ మహేశ్వరి గారు, శ్రీహరి గారికి, నరేందర్ గారు, శ్రీనివాస్ గారు, పివి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రామానంద తీర్థ మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ కు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి అంశం. ఈరోజు పివి గారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవైపున తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలు అందించి మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా, ఏకంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు నాయకులు పివి నరసింహారావు గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈ రోజు ఈ దేశం నిలబడడానికి మరి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బట్ ఇప్పటి జనరేషన్ కూడా పివి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పివి గారు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేయడమే కాకుండా మరి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లడానికి తాను ఆర్థిక సంస్కరణను తీసుకురావడం, ఈ రోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, దాంతోపాటు ఎడ్యుకేషన్ కానీ వారు అనేకమైనటువంటి వారి యొక్క ముందు చూపు, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి వర్గాలు, నాకు తెలిసి ఈ దేశంలో 17 భాషలు మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి పివి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారిని అందుకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రిఫార్మ్స్ అని చెప్పి మరి పిలువబడేటువంటి వ్యక్తి. దీంతో పాటు మరి వారు మరణించిన తర్వాత మీకందరికీ తెలుసు, ఈ దేశంలో సౌత్ ఇండియా నుంచి ఎవరైనా నాయకులు ఉంటే వారికి పేరు ప్రఖ్యాత రాకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు దేశంలో జరుగుతూ ఉంటాయి. వారు మరణించిన తర్వాత వారి పేరు ప్రఖ్యాతలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగినటువంటిది మనకు దేశంలో తెలుసు. కానీ గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలుగు బిడ్డని గౌరవించుకోవాలనేటువంటి సంకల్పంతో
వాణిదేవి గారి వారి కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని ఈ రోజు మన రాష్ట్రమే కాదు, దేశం కాదు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా వారిని గుర్తుంచుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి సందర్భం. బట్ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి భారత రత్న ఇవ్వడం అనేది నిజంగా శుభసూచకం. నేను ఆ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మేము అనేక సందర్భాలలో పీవీ ఘాట్ వెళ్ళినప్పుడు ప్రతిసారి వారి యొక్క వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. ఎందుకంటే భారత రత్నకు ఇంతకంటే అర్హులు ఈ దేశంలో ఎవరు లేనటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్ సమాజంలో మనుషులు పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణం. కానీ కొంతమంది వ్యక్తులు చనిపోయినా కానీ చరిత్రలో మిగిలిపోయేటువంటి ముందు వరుసలో ఉండేటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగు వాళ్ళ పేరు ప్రఖ్యాతలు మీకు అందరికీ తెలుసు. ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో పివి గారు ప్రధానమంత్రిగా వారి బాధ్యతల్ని నిర్వర్తించడమే కాకుండా ప్రపంచం ముందు మరి భారతదేశం తలెత్తుకునే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం వారి కుమార్తె అయినటువంటి వాణిదేవి గారు ఎక్కడ కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతాలను ఇనుమడింపజేయాలన్నటువంటి సంకల్పంతో నిరంతరంగా వారు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటిది కూడా నేను ఈ సందర్భంగా వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా మరి ఈ దేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వారు పదే పదే కోరుకునేది మీకు విద్య కానీ వైద్యం అనేది ప్రధానమైనటువంటి ఎజెండా కింద వారు ముందుకెళ్లడమే కాకుండా మరి వారు ఆ రోజు స్థాపించినటువంటి నవోదయ పాఠశాలలు కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలకు మరి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా ఈ దేశానికి, ప్రపంచానికి వారు చాటి చెప్పే విధంగా మరి పిల్లలు ముందుకెళ్తున్నటువంటిది కూడా అది పివి గారి కోటలోనే వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాణిదేవి గారికి, ప్రభాకర్ రావు గారికి, వారితో పాటు మరి రామానంద తీర్థ ఎడ్యుకేషన్ ట్రస్టీ సభ్యులకు, మరి పివి గారిని ప్రేమించేటువంటి ప్రతి గుండె కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఇటువంటి గొప్ప వ్యక్తులు పుట్టడమే మన అదృష్టంగా భావించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చివరిగా మరి భారతరత్న వారికి రావడం నిజంగా దేశం గర్వపడే విధంగా ఈ రోజు వారిని అభిమానించే వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పివి గారికి భారతరత్న వచ్చిందంటే ఎంతో సంతోషపడేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారితో పాటు నాకు ఒకనొక సందర్భంలో వారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు వినాయక టెంపుల్ కు ఏదైతే సికింద్రాబాద్ స్టేషన్ లో గణేష్ టెంపుల్ కు వారు ప్రైమ్ మినిస్టర్ గా రావడం, మరి వారిని రిసీవ్ చేసుకున్నటువంటి బాధ్యత ఆ రోజు నాపై పెట్టడం, మరి వారితో కొన్ని క్షణాల పాటు మాట్లాడేటువంటి అవకాశం నాకు కూడా కలిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గొప్ప కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి వాణిదేవి గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సురభి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అలాగే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ లాంటి విద్యలతో పాటు ఫైన్ ఆర్ట్స్, లలిత కళలకి
అది చిత్రకళ, సంగీతం లాంటి లలిత కళలకి నెలవు కలవు సురభి మోడల్ నిలుపుతారు. గమ్మత్ ఏంటంటే ఈ సురభి మామూలుగా మనం ఫ్లెక్సీ బ్యానర్లు కాకుండా ఇది మాన్యువల్ గా తయారు చేశారు. ఈ కొలియన్ మొత్తం కూడా